హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయాన్నే మామూలుగానే పాలు కాసుకొని కాఫీ తాగేశాను. తర్వాత అన్నం వండదామని బియ్యం నానేసేసుకున్నాను. తర్వాత ఈరోజు పప్పు చేద్దామని పప్పు కూడా నానేసుకున్నాను. నానేసిన పప్పుని ముందుగా ఏం వేయకుండా ఉట్టి పప్పే ఉడికించుకున్నాను. ఈ పప్పు ఉడికే లోపల బెల్లం కూడా కొంచెం కరిగించుకునేదానికి నానబెట్టుకున్నాను. తర్వాత పప్పు ఉడికిన తర్వాత టమాటా, ఎర్రగడ్డ, తర్వాత కారం అన్నీ వేసి మళ్ళీ కుక్కర్లో అయితే పెట్టాను. పప్పు ఉడికేలోగా మళ్ళీ ఏం చేశానంటే గోధుమ పిండి, బెల్లం నానేసుకున్నది కరిగిపోయింది, గోధుమ దోసుకొని గోధుమ పిండి కలిపేసుకున్నాను. కాకపోతే ఈరోజు గోధుమ పిండిలో గుడ్డు కూడా వేసి ఒక 2 గుడ్లు అయితే తీసుకున్నాను, వేస్ట్ చేస్తున్నాను, కొంచెం టేస్ట్గా కూడా ఉంటుందని చెప్పి ఇది కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల పప్పు ఉడికిపోయింది. నేను మీకు దీంట్లో ఒక 2 చిట్కాలు చెప్దామనుకుంటున్నాను. ముందు నేను 100 గ్రాముల కంటే తక్కువ నూనె తీసుకున్నాను. తక్కువ నూనె తీసుకొని ఆ నూనెలో ముందుగా అప్పడాలు వేయించుకుంటున్నాను. పప్పు కాంబినేషన్ అప్పడాలు అయితే చాలా బాగుంటుంది కదండి. ఇలా చూడండి, నూనె తీసుకున్నంత 100 గ్రాముల కంటే తక్కువ, దాంట్లో ముందు అప్పడాలు వేయించుకొని తర్వాత అదే నూనె మళ్ళీ తీసుకొని నేను పప్పుకి తాలింపు పెట్టుకుంటున్నాను. అప్పడాలు వేయించిన నూనెలోనే మళ్ళీ నేను ఇప్పుడు పప్పుకి తాలింపు పెట్టుకుంటున్నాను. పప్పుకు తాలింపు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే నూనె తీసుకొని గుడ్డ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. అప్పడాలు వేయించుకున్న నూనెలోంచే పప్పు తాలింపు పెట్టుకున్నాను, తర్వాత మళ్ళీ గుడ్డ ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా గుడ్డ ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే పాప అప్పడాలు తీసుకొని పోదు, అందుకని ఆమ్లెట్ వేస్తున్నాను పాపకి. తర్వాత అదే నూనె ఇంకా ఉంది, ఈ నూనెతోనే నేను బెల్లం దోశలు కూడా చేసేస్తున్నాను. చూడండి, ఈ నూనెతోనే బెల్లం దోశలను చేశాను. పాత్ర అంతా ఖాళీ అయిపోయింది, దీనిలో నూనె కూడా అయిపోయింది. తీసుకున్న 100 గ్రాముల నూనెతోనే తాలింపు పెట్టాను, అప్పడాలు వేయించాను, గుడ్డ ఆమ్లెట్ వేసాను, బెల్లం దోశలు వేసాను. ఇదండి, అన్నం అయితే ఉడికిపోయింది, అన్నం అయితే రెడీగా ఉంది. తర్వాత పప్పుచారు కూడా తాలింపు పెట్టి పప్పు కూడా చేసేస్తున్నాను. ఇదండి, గుడ్డ ఆమ్లెట్ వేసేసాను. బెల్లం దోశలు కూడా వేసేసాను. నేను 100 గ్రాముల నూనెతోనే ఇన్ని వంటకాలన్నీ చేశానండి. ఏంటంటే ముందుగా మనము ఇలా చేయాలి అనుకుంటే మనకు బాగానే కలిసి వస్తుంది. తర్వాత ఊరగాయ కూడా, పప్పు కదా, ఊరగాయ కూడా బాగుంటుందని తీసుకున్నాను. పాపకి 7:20 కల్లా ఆటో వచ్చేస్తుంది, అందుకని ముందుగా పాపకి క్యారేజ్ అయితే ప్యాక్ చేసేసాను. తర్వాత మీకు ఇంకొక చిట్కా చెప్తున్నాను. టమాటా కానీ తర్వాత నిమ్మకాయలు కానీ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ముందుగా కొంచెం నీళ్ళల్లో కానీ నానేసుకుంటే అవి కొంచెం మెత్తబడి మనకు రసం అనేది బాగా వస్తుంది. ఈ విధంగా నీళ్లు పోసుకున్న తర్వాత నేను ఎందుకు ఇలా ముట్టి నిమ్మకాయ రసం అయితే మనం తాగలేము, అందుకని దాంట్లో కొంచెం బెల్లం అయితే కలుపుతున్నాను. ఎందుకంటే నిమ్మకాయ నీళ్లు తాగితే సన్నబడతారని చెప్పి నేను ఉట్టి నీళ్లు తాగకుండా దాంట్లో బెల్లం అయితే కలుపుతున్నాను. కలిపినది వచ్చి ఇట్లా తాగేసానండి. తాగేసి నేను రెడీ అయ్యి డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను.